నమస్కారం. NXT న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పోలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జన్మభూమి 2ను త్వరలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. నైపుణ్య గణనను దేశంలోనే తొలిసారిగా ఏపీలో చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. అదేవిధంగా పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవులు భర్తీ చేపట్టాలనే అభిప్రాయానికి నేతలు వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు వెళ్లారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ఆయన భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వన్యప్రాణి అటవీ సంరక్షణ అంశాలపై చర్చించారు. ఈ చర్చలో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ కూడా పాల్గొన్నారు. మరోవైపు కర్ణాటక అటవీ శాఖ మంత్రి బి ఖదేంద్రతో పవన్ భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సత్సంబంధాలు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 22 గేట్ల 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టుకు 2.53 లక్షల క్యూసెక్లు ఇన్నిచ్చి చేరుతోంది. 2.69 లక్షల క్యూసెక్లు అవుట్ఫ్లోను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 298.30 టీఎంసీలుగా నమోదైంది. ఇది ఇలా ఉంటే నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఆగస్టు 1న జరిగిన ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచారు. కార్మికులు షిఫ్ట్ మారే సమయంలో ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడంతో పంప్ హౌస్ క్షణాల్లో జలదిగ్బంధమైంది. హైదరాబాద్ లో తాగునీటి అవసరాల కోసం సుంకిశాల పథకం చేపట్టారు. సొరంగాల్లోకి జలాలు రాకుండా రక్షణగా రిటైనింగ్ వాల్ నిర్మించారు. సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ నుంచి జలాల తరలింపుకు సుంకిశాల పథకం చేపట్టారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని భద్రావతి సమేత భావన ఋషి ఆలయ కళ్యాణ మండపాన్ని మంత్రి ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో లోకేష్, బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి నూతన వస్త్రాలు అందజేసి వేదాశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిని దక్షిణ భారతదేశ గోల్డ్ హబ్ తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించినట్లు చెప్పారు. పట్టణంలో అత్యధికంగా ఉన్న స్వర్ణకారులు, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అధునాతన ఆకృతులు, ఇతర నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు 25 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను లోకేష్ నెరవేరుస్తారని ఆయన సతీమణి బ్రాహ్మణి తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీల గురించి నేను మాట్లాడలేదు. ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను. దానికి వచ్చే ఫలితాలు మీరు చూస్తారు. నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యల శాశ్వత పరిష్కారానికి వేసే అడుగు అది. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో చేశారు. అక్కడ కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరంగా అయ్యేది పనులు ఏంటి, డబ్బులు అవసరం లేని పనులు కొన్ని ఉంటాయి. ఆ రెండు మీరు విడగొట్టి తొందరగా ఎస్టిమేట్లు ఒక పక్కన వేస్తూ ఉండండి, ఇంకో పక్కన ఈ ప్రక్రియ కూడా ప్రారంభించండి. అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకురండి, నేను ఆమోదం పలుకుతాను. ప్రజలు ఇక్కడ బాధ్యత పెంచారు నా పైన అని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తాం జరిగింది. సో మా పైన బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకంగా మీ లోకేష్ పైన కూడా బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం నాకు లేదు. తప్పనిసరిగా శాశ్వత పరిష్కారం ఎత్తుతాం. నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చకు వచ్చింది. కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే, వాళ్ళందరితో మేము చర్చించాం.
అందరినీ కూర్చోబెట్టి, నేను ఆ రోజే హామీ ఇచ్చా గురుగారికి, కూర్చోబెట్టి శాశ్వతంగా పరిష్కారం ఎత్తుతానని చెప్పా. దాన్ని నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. దాంతోపాటు పెద్దలు నేను కోరేది, యువకుల్ని కూడా ప్రోత్సహిద్దాం, స్లోగా తీసుకొద్దాం, వాళ్ళపైన కూడా బాధ్యత పెడదాం. ఎందుకంటే నేను ఈ భూమిపైన శాశ్వతం కాదు, ఎవరి భూమిపైన శాశ్వతం కాదు, కానీ వ్యవస్థ అనేది శాశ్వతం. సో యువకులకి అవగాహన తీసుకురావాలి, బాధ్యత పెంచాలి, అందరం కలిసికట్టుగా ఇది ముందలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి పెద్దలు కూడా కోరేది, యువకులు కూడా ఎక్కువ లాగుదాం, వాళ్ళు రారు పట్టుకుని లాగుదాం, భాగస్వామ్యం చేద్దాం. వాళ్ళ రూట్స్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చేయాలనేది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పవిత్రమైన బాధ్యత ముందలు తీసుకెళ్దామని పెద్దలు కూడా నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి, కమిటీ సభ్యులకి, హనుమంతరావు గారికి, మన అనురాధ గారికి, రాజు గారికి, అబద్దయ్య గారికి, మన శ్రీను అన్నకి, జానకమ్మ గారికి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క బస్సు కూడా కొనలేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఏలూరు ఆర్టీసీ డిపోలో దూర ప్రాంతాలకు వెళ్లే 30 సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ స్లీపర్ బస్సు సర్వీసులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ డిపో ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ సంక్షేమ పేరు చెప్పి అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పటి వరకు 1400 కొత్త బస్సులు కొన్నామన్నారు. ఆర్టీసీ సంస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. గత 5 సంవత్సరాల్లో ఒక్క బస్సు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వాన్ని అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 1400 బస్సులను ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఏ సంస్థ అయినా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు బాగుంటుంది. వాళ్ళందరూ ఆ సంస్థ బాగుండే రోజే ప్రజలకు కూడా నాణ్యమైన సేవలు అందించడానికి ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదానికి మా రవాణా శాఖ అయితేనే, మా ప్రభుత్వం అయితేనే చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా దానిలోనే ఈ భాగం ఇది. ఈరోజు ఏలూరు పట్టణంలో వివిధ డిపోలకు చెందిన వెస్ట్ గోదావరి డిపోలకు చెందిన బస్సులన్నీ ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ఒక్క బస్సు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వాన్ని అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 1400. పల్నాడు జిల్లా కారంపొడి మోడల్ స్కూల్లో విద్యార్థినుల పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అతని ప్రవర్తన పట్ల ఆగ్రహించిన మహిళలు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. ఇంతలో మండల విద్యాశాఖ అధికారి, పోలీసులు పాఠశాలకు చేరుకుని విచారణ జరిపారు. బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. మాదక ద్రవ్యాల వినియోగం చట్టరీత్యా నేరమని ఈస్ట్ ఏఎస్పీ నచికేటి షెల్కే తెలిపారు. గంజాయి సేవించిన, విక్రయించిన, రవాణా చేసిన కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని చెప్పారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్హెచ్ఆర్సీ గుంటూరు సంయుక్త ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై గుంటూరు హిందూ కళాశాల మీటింగ్ హాల్లో యువతకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఈస్ట్ ఏఎస్పీ నచికేట్ షెల్కే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, స్టూడెంట్స్ ను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ విక్రయాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. లేకపోతే చేజేతుల ఉజ్వలమైన భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీ అవతరించాలంటే ప్రజల సహకారం చాలా అవసరమన్నారు. కళాశాల విద్యార్థులు ఎవరైనా గంజాయి వ్యసనానికి బానిసలు అయితే వారికి కౌన్సిలింగ్ ఇప్పిస్తామన్నారు. డ్రగ్స్ నియంత్రణలో చట్టం కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హిందూ కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్, మల్లికార్జునరావు, జర్నలిస్టు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
importing, exporting, using, possession అయితే మీ దగ్గర జేబులో ఉండొచ్చు, మీ బండిలో ఉండొచ్చు, మా హౌస్లోనే ఉండొచ్చు, ఇదంతా ఆఫెన్స్ ఈ యాక్ట్ కింద. బేసికలీ అయితే ఎనీథింగ్ రిలేటెడ్ టు డ్రగ్స్ ఈజ్ ఆఫెన్స్. సో పాయింట్ అయితే టచ్ చేయాల, యూ డు నాట్ గో ఈవెన్ నియర్ దిస్ డ్రగ్స్. వాట్ ఈస్ ద పనిష్మెంట్? బేసిక్ పనిష్మెంట్ అయితే 10 years మినిమం పనిష్మెంట్. సమ్ సీరియస్ ఆఫెన్స్ లో 10 years పనిష్మెంట్ ఉంది. సపోజ్ మీరు కాలేజ్ స్టూడెంట్ ఉన్నారు, మీరు ఆలోచిస్తున్నారు ఓకే ఏం లేదు ఏమవుతుంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, బర్త్డే పార్టీ ఉంది, ఈ పార్టీ ఉంది, నేను జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తాను, చిన్న ఒక జస్ట్ సిగరెట్ అలాగే తాకుతున్నారు, ఏమవుతుంది? దాంట్లో కూడా కేసు అవుతుంది ఖచ్చితంగా. దాంట్లో కూడా మినిమం పనిష్మెంటే 6 months 1 year పనిష్మెంట్ ఉంది. పోలీస్ అప్రోచ్ ఏంటి? మేము సీరియస్ ఎవరు ఈ డ్రగ్ ఆఫెండర్స్ ఉన్నారు, గ్యాంగ్స్ వాళ్ళు ఉన్నారు, గాంజా పర్చేస్ చేస్తున్నారు హ్యూజ్ క్వాంటిటీలో, ఇక్కడ వచ్చి అందరికి సేల్ చేస్తున్నారు, వాళ్ళ మీద మేము ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. స్టూడెంట్స్ సమ్ టైమ్స్ మేము చూస్తాము, ఈ స్టూడెంట్స్ కూడా సమ్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ అలాగా ఒక పార్టీ అలాగే వాడుతున్నారు, మన దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, మేము వాళ్ళకి పోలీస్ స్టేషన్ కూడా పిలిపిస్తాం. ఇప్పటి వరకు మేము సాఫ్ట్ అప్రోచ్ తీసుకుంటాము, ఎందుకంటే స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యూచర్ ఉంది, కేసు పెడితే ఫ్యూచర్ డిస్ట్రాయ్ అవుతుంది, ఫ్యామిలీ డిస్ట్రాయ్ అవుతుంది, మేము కొంచెం సాఫ్ట్ ఉన్నారు. బట్ ఇప్పటి వరకు ఈ సాఫ్ట్ అప్రోచ్ కూడా చేంజ్ చేయాల్సిందే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. బికాస్ ఈ సాఫ్ట్ అప్రోచ్కి యూజ్ చేస్తే డిటరెన్స్ రా. సపోజ్ కేసు పెడితే జైలు పంపిస్తే ఖచ్చితంగా ఒక మెసేజ్ వెళ్తాయి. పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటూ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాగరాజుకు ఏమైనా హాని జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై నాగరాజును కిడ్నాప్ చేశారని, ఆయన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. నాగరాజు అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్తని ఆటోలో వెళుతుంటే ఆటోని ఆపి వాళ్ళ బావమరిదిని, తల్లిని, చెల్లిని కొట్టి దారుణంగా ఈడ్చుకు వెళ్ళి స్కార్పియోలో ఎత్తుకుపోయారు. ఇది జరిగింది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లో వినుకొండలో వెల్లటూరు రోడ్డులో జరిగినటువంటి సంఘటన. ఎంత దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అతి దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వటమే కాకుండా నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, నడి రోడ్డు మీద కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఒంటేరు వీరయ్య అనే అతను వాస్తవానికి మాచర్ల నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద మొన్న పెట్టినటువంటి కేసులో ఈజ్ ఆల్సో ఎన్ అక్యూజ్డ్. బెయిల్ మీద బయట ఉన్నాడు. భయపడి వినుకొండ వచ్చి వాళ్ళ బావమరిది దగ్గర తలదాచుకుంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆటోలో కూరగాయలు తీసుకొని వెల్లటూరు రోడ్లో వేరే చోటకు వెళుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు, రౌడీలు దారుణంగా వచ్చి ఆటో ఆపి వాళ్ళ బావమరిదిని కొట్టి నరికి తల్లి చెల్లెలను పక్కకు నెట్టి ఇతన్ని తీసుకొని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోవటం అనే దాన్ని మనం చూస్తే ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న, రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? హోమ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? నడి రోడ్డు మీద వినుకొండ లాంటి సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గం, మొన్ననే వినుకొండలో అతి దారుణంగా ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద బహిరంగంగా నరికి చంపినటువంటి వినుకొండలో లా అండ్ ఆర్డర్ లేదే. ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకుపోతున్నారే. మరి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకొని ఎస్పీ గారితో కూడా మాట్లాడాము. ఆయన కూడా మేము వీఆర్ గోయింగ్ టు యాక్షన్ అండి, మా టీమ్స్ రీచ్ అవుతున్నాయి, మేము యాక్షన్ తీసుకుంటామని ఆయన చెప్పారు. నేను అనేది ఏమిటంటే ఆ వ్యక్తికి, ఒంటేరు నాగరాజు అనేటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి హాని జరిగినా దానికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం.
దీని మీద తక్షణం స్పందించాలి. అతన్ని ప్రాణహాని లేకోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఆయన ఒక కేసులో ముందే అయితే అవ్వచ్చు, అది చట్టపరంగా జరగవలసినటువంటి అంశం. ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు, భయపడి వచ్చి వినుకొండలో తలదాచుకుంటున్నటువంటి సందర్భంలో మాచర్ల నుంచి వచ్చి వినుకొండలో దౌర్జన్యం చేసి ఆయన నెంబర్ కూడా ఇచ్చారు, ఏదో దాని పేరేంటి, వెహికల్ నెంబర్ కూడా దానిలో ఉందని కూడా అది ఒకసారి వెహికల్ నెంబర్ కూడా అది ఎంతవరకు కరెక్టో మరి నెంబర్ ప్లేట్ మార్చారో నాకు తెలియదు కానీ అడ్డం తప్పుగా మార్చారో నాకు తెలియదు కానీ. పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టుకు నాగార్జున సాగర్ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 11 గేట్లు ఎత్తి 2.30 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతలకు ఎగువ నుంచి 2.45 లక్షల క్యూసెక్కులు వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తికి కోసం 15,000 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. మిగతా నీటిని గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజ్కి పంపిస్తున్నారు. పులిచింతల జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 31.89 టీఎంసీలుగా నమోదైంది. వరద వస్తుండటంతో అధికారులు నీటి మట్టాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చిన వరద నీటిని వచ్చినట్లు దిగువకు పంపిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టాక ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపనున్నట్లు అధికారులకు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.